ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూపీఎస్సీ టీచింగ్లో బాలలత మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, గవర్నమెంట్ జాబ్స్ చాలామంది సంవత్సరాల నుంచి దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకు మేడం అంటే ఇంత కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా అక్కడితో ఆగిపోరు. ఒకసారి ఫెయిల్ అయినా, రెండోసారి ఫెయిల్ అయినా మళ్ళీ కొట్టాలని ట్రై చేస్తుంటారు. కెరీర్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అటు పేరెంట్స్ యొక్క ఫినాన్షియల్ అది కూడా చూసుకుంటే. అంటే ఈరోజు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే టిప్స్ అండ్ సజెషన్స్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఒక్కసారి మనం ఆ ప్రిపరేషన్ టేస్ట్ చూశాక, ఒకసారి విఫలమైనా, రెండుసార్లు విఫలమైనా మళ్ళా దాని మీద ఇష్టం చనిపోదన్నమాట. మనం ఫైట్ చేస్తూనే ఉంటాం గవర్నమెంట్ జాబ్స్ కోసం. అయితే అభ్యర్థులు ఎన్ని సంవత్సరాలు దాని మీద పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు దాని మీద ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద అవగాహన లేకుండా ఈ ఫీల్డ్లోకి వస్తారు. అది ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే దానికి ఎంత టైం నేను పెట్టాలనేది మ్యాక్సిమం లిమిట్ అనేది ఆలోచన లేకుండా వస్తారనమాట. కొన్నిసార్లు కొంతమందికి రాగానే 1 or 2 అటెంప్ట్స్లో అయిపోద్ది, కొన్నిసార్లు కొంతమందికి 5-6 ఏళ్ళు పట్టుద్ది. అందుకని ఫస్ట్ వాళ్ళపైన వాళ్ళకి అసెస్మెంట్ ఒకటి ఉండాలి. రెండోది, ఎక్కువ చెప్పుకొని వస్తారు కదా పేరెంట్స్కి, సొసైటీకి, అందరికీ ఆ ప్రెషర్ చాలా ఉంటుంది అనమాట. అందుకని దాని నుంచి బయటికి రాలేరు. పలానా వాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే సమాజం మొత్తం నిజంగా ఐఏఎస్ అయిపోయాడా అనే ఫీలింగ్లోకి వస్తారు. దాన్ని వదులుకోలేక కూడా కొంతమంది రాలేరనమాట. తర్వాత చాలామంది అభ్యర్థులు ఐఏఎస్ ఇలాంటి ప్రిపరేషన్లోకి వచ్చి దాని చుట్టూ తిరుగుతుంటారు, కానీ యాక్చువల్లీ ప్రిపరేషన్లోకి పూర్తిగా వెళ్ళరు. వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాయాలి, ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయింది. కనీసం 30%, 40% కరెక్ట్ అవుతుంటే మనం రైట్ ట్రాక్లో ఉన్నాము. ఇంకొంచెం ప్రిపేర్ అవుతే 50%కి వెళ్తాం. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్లో దేనిలో అయినా 50% మించిన మార్క్స్ ఏం రాకల టాప్ రావాలండి. 50-55% మినిమం మనం ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్స్ మినిమం ఉన్నాయా లేదా. రెండోది, మన పీర్ గ్రూప్, మన చుట్టుపక్కల ఎప్పుడు కూడా మనల్ని కన్స్ట్రక్టివ్గా మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, కన్స్ట్రక్టివ్గా మనకి క్రిటిసిజం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అంతేగాని అన్న ఈ సంవత్సరం కానిచ్చేయి, నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది అని చెప్పి మనల్ని డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండకూడదు. అంటే టెంపరీ బ్రేక్స్ తీసుకో, పర్లేదు ఈరోజు సినిమా చూసొద్దాం. ఇట్లా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి సరిగ్గా సబ్జెక్ట్ మీద అవగాహన లేక అండ్ వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతూ ఇంకొకరిని పక్క వాళ్ళు డిమోటివేట్ చేస్తూ వాళ్ళని తిప్పుతూ ఉంటారనమాట. మన చుట్టూ ఉన్న పీర్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనల్ని మనం అసెస్ చేసుకోవడం, మనకి ప్రాపర్ పీర్ గ్రూప్ ఉండటం, మన పేరెంట్స్ కూడా అంటే తల్లిదండ్రులు చాలామంది, ప్రతి ఒక్క పేరెంట్స్ కండి నా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళ పిల్లలే చాలా గ్రేట్, వాళ్ళ స్టోరీయే చాలా గ్రేట్, అసలు అని మాట్లాడినారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే చెప్తా ఉంటారనమాట, మా అమ్మాయి అబ్బాయి ఇలా 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 ఇలా. అసలు నాకు అసెస్ చేసే టైం కూడా ఎవరు. అంటే మేము చిన్నప్పుడు 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చాయి, గ్రాడ్యుయేషన్ ఎన్ని వచ్చాయని. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు రుద్దుతుంటారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారనమాట, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వాలని. ఇన్ఫ్యాక్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే టీచరు, పేరెంట్స్ అందరికంటే ఎక్కువ వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ వాళ్ళ నుంచి రావాలన్నమాట. అండ్ ఈ ప్రతి ఎగ్జామ్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఒకటే స్టేజ్లో సెలెక్షన్ లేదు. అది ప్రిలిమ్సా, మెయిన్సా, 2 స్టేజెస్లో ఉన్నాయా, 3 స్టేజెస్లో ఉన్నాయా, ఆ స్టేజెస్లో మనం ఏ స్టేజ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ముందుగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాస్తున్నామా, ఎగ్జామ్ రాస్తూ ఒక స్టేజ్ వైజ్ ప్రిపేర్ అవుతున్నామా, ఇట్లాంటి అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అసలు చూడరు, సిలబస్ అసలు సరిగ్గా చూడరు. అంటే వాళ్ళు ఏ సిలబస్ చదవాలి, ఏ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. అండ్ చాలామంది తెలుసా, మన లాంటి వీడియోస్లో కూడా సక్సెస్ స్టోరీస్ బాగా చూస్తారు. అంటే పలానా వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళ దగ్గర టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి బాగా చూస్తారు. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి కదా, ఫెయిల్యూర్ స్టోరీస్లోనే మనకు నిజంగా రియల్ స్టోరీ తెలుస్తుంది అనమాట. సో ఆ ఫెయిల్యూర్స్ ఎలా వస్తాయి, మనం ఎప్పుడు ఫెయిల్ కాకూడదు. అకాడమిక్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక తేడా ఉంటుందండి. అకాడమిక్ ఎగ్జామ్ అంటే మనం చాలామంది పాస్ అవుతారు, ఎక్కడో ఒకళ్ళు ఫెయిల్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉదాహరణకి సివిల్స్ ఎగ్జామ్ అనుకోండి, ఒక 5-6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. దానిలో ఫైనల్ రిజల్ట్లో 1000 మందే ఉంటారు. ఆ 1000 మందిలో కూడా రకరకాల సిస్టమ్స్ ఉంటాయి దానిలో. ఇదంతా ఎగ్జామ్ పట్ల పూర్తిగా అవగాహన తెచ్చుకొని, ఆకలింపు చేసుకుని ఎగ్జామ్కి రావాలి. రెండోది, వీళ్ళు ఎగ్జామ్ ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు, సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న బాధ్యత అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఎక్కడ తప్పు చేశాను అది ఎత్తుక్కోకుండా కారణాలు ఎత్తుక్కుంటారు. నాకు ఆ టైంలో ఇది బాగాలేదనో, ఆ సబ్జెక్ట్ సరిగా రాలేదనో, ఆ టీచర్ బాగా చెప్పలేదనో,
లేదా మా పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇంట్లోంచి డిస్టర్బెన్స్ ఫోన్ కాల్స్ వచ్చాయనో, ఇట్లా బయట విషయాల మీద వాళ్ళు ఎక్కువ ఫోర్స్ పెడతారనమాట, వాటి మీద ఎక్కువ బాధ్యత, ఎస్కేపిజం చూపిస్తుంటారనమాట. అలా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైనల్గా అమ్మా నాన్న, కోచింగ్ సెంటర్లు, భూమి మీద ఎవడేం చేసినా 10 నుంచి 20%, 30%, మిగతాదంతా క్యాండిడేట్ మీదే ఉంటుంది అనమాట. సో తన సొంత రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలి. బాగా అదే స్పిరిట్తో, టీమ్ స్పిరిట్తో ఉన్న టీం ఉండాలి. తర్వాత రెగ్యులర్గా అసెస్మెంట్ ఉండాలి. నేను ఈరోజు ఏం చేశాను, ఎంత కష్టపడ్డాను, అండ్ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి, ఈ ఎగ్జామ్లో నువ్వే ఎందుకు సెలెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు నేను ఎందుకు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి, నువ్వు అందరికన్నా అవుట్ స్మార్ట్ అవ్వాలి అనమాట. సో దానికోసం చాలా ఎక్కువ కష్టపడాలి, చాలా ఎక్కువగా వాళ్ళు బేరీస్ వేసుకురావాలి. చాప్టర్ వైజ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, రెగ్యులర్ అసెస్మెంట్స్, ఇవి వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. తర్వాత క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్, ఆ ప్రిపరేషన్లో క్వాలిటీ మిస్ అవ్వకూడదు. ఏదో అశోక్ నగర్, హైదరాబాద్లో అశోక్ నగర్ చాలా ఫేమస్ అండి సివిల్స్కి, అలానే అమీర్పేట ఈ సాఫ్ట్వేర్ వీటన్నిటికీ ఫేమస్, ఆ కోర్సెస్కి వాటన్నిటికీ. దిల్షునారు మిగతా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలాంటి వాటన్నిటికీ ఫేమస్ అనమాట. అదేవిధంగా ఢిల్లీలో రాజేంద్ర నగర్ అని ఉంది, చెన్నైలో అన్నా నగర్ అని ఉంది, ఇలా రకరకాల ప్లేసెస్ ఉన్నాయి అనమాట. అయితే చాలామంది అభ్యర్థులు వాళ్ళ డైలీ టైం మేనేజ్మెంట్లో కూడా చాలా తప్పులు చేస్తారు. ఎఫెక్టివ్గా 4-5 గంటల కన్నా కూడా చదవట్లేదు. మేజర్గా ఏంటంటే సక్సెస్ ఎవరైతే అవుతారో కనీసం వాళ్ళు క్వాలిటీగా 7-8 గంటలు, 10 గంటల టైం ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది చెప్పినట్టు రోజుకి 15-20 గంటలు ఎవరు ప్రిపేర్ అవ్వలేరు. 15 to 20 అవర్స్ ప్రిపరేషన్ అవుతారు, చాలా భయంకరంగా చదువుతారని 4 రోజులు చదువుతారు, 5 రోజులు పడుకుంటారు. 18 గంటలు చదవాలి అంటారు కదా మేడం. అవును అంటారు, అంతా తప్పండి. 18 గంటలు రోజుకి సంవత్సరం అవుతే ఎవడో చదవలేడు. అది ఇంపాసిబుల్, ఫిజికల్లీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనమాట. కానీ చదివే 8 గంటలో 10 గంటలో చాలా క్వాలిటీతో, ఫోకస్తో చదవాలి, కాన్సన్ట్రేషన్తో చదవాలి. కానీ రీసెంట్గా యువతగా ఏంటంటే మైండ్ అనేది కొన్ని సెకండ్ల కన్నా 8-9 సెకండ్స్ కన్నా ఎక్కువ ఫోకస్ ఉండట్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. చదువుతున్నాం అనుకుంటారు, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, కానీ ల్యాప్టాప్లో నిజంగా చదివి ఎంత చదువుతారు? రకరకాల సోషల్ మీడియా అడిక్షన్స్ ఎంత ఉంటాయి, రకరకాల మూవీస్ కానీ వెబ్సైట్స్ కానీ ఈ అడిక్షన్స్ ఎంత ఉంటాయి. అండ్ ఇప్పుడున్న వరల్డ్లో ఇన్ఫర్మేషన్ విపరీతంగా వస్తుంది. అది మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది టైం అంతా కూడా అనవసరమైన ఇన్ఫర్మేషన్ మీద పెడుతున్నారు అనమాట. అందుకనే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 3 సంవత్సరాలున్నా, 4 సంవత్సరాలున్నా, 5 సంవత్సరాలున్నా చదువుతుంటారు కానీ సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు చదువు చుట్టూ తిరుగుతారు కానీ రియల్గా చదవరు. చదువు చుట్టూ ఉంటారు, చదువుని అనలైజ్ చేస్తూ ఉంటారు, రియల్గా చదువులోకి వీళ్ళు వెళ్ళరు అనమాట. సో చదువులోకి వెళ్ళాలి, చదువులోకి వీళ్ళు ఎంటర్ అయితేనే వీళ్ళు సక్సెస్ అవుతారనమాట. సో కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఒక 1 or 2 years దాని మీద ఫోకస్గా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ సొసైటీకి మనం పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, పలానా చేస్తున్నామని చెప్పి ఎక్స్టెన్సివ్గా బాగా చెప్పుకుని రాకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్, యువర్ రిజల్ట్స్ షుడ్ స్పీక్. నువ్వు మాట్లాడకూడదు, నీ ఫలితాలు మాట్లాడాలన్నమాట. అదేవిధంగా మనల్ని మనం కరెక్ట్గా అసెస్ చేసుకోవాలి. అనవసరంగా మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. నేను చదివితే ఒక్క అటెంప్ట్లో కొట్టేస్తాను, ఓవర్ నైట్ ఐఏఎస్ అయిపోతాను, ఎంత అపోహలు అనమాట. సినిమాలో చూపిస్తారు ఓవర్ నైట్ ఐఏఎస్లు అనేది, సినిమాలో మనకు కనిపిస్తుంది. కానీ రియల్ టైమ్ స్టోరీకి వచ్చేసరికి 2-3 సంవత్సరాలు బాగా చదివితే అవుతారనమాట. అండ్ ఒక విషయం చెప్పండి ఫైనల్లీ, ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, ఇంకా అక్కడితో వాళ్ళది నాది ఇంకా అయిపోయింది, ఇక్కడి నుంచి నేను ప్రిపేర్ అవ్వలేను అని తెలుస్తుందో తెలియకుండా కూడా అలానే వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ కెరియర్ కూడా బ్రేక్ డౌన్స్ అయిపోతుంటాయి, ఇటు ఫినాన్షియల్గా కూడా బర్డెన్ పడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారంటే ఇక్కడితో నాది అయిపోయింది, ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేను, బ్యాక్ టు మై జాబ్ అలా? దీనిలో 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు నిజంగా బాగా చదువుతుంటారు, వాళ్ళకి ఆ సంవత్సరం ఆ పేపర్ కలిసి రాకనో, ఆ ఆప్షనల్ కలిసి రాకనో, లేదా వాళ్ళ వెనకాల ఒక బ్యాడ్ లక్ ఉండో 1 or 2 years ఒక్కోసారి ఆగుతారు వాళ్ళు. దాన్ని ఇట్ ఈస్ పర్సన్ టు పర్సన్ అనమాట, వ్యక్తిని బట్టి మారుతుంటుంది. కొంతమంది సరిగ్గా చదవకుండా కంటిన్యూ చేస్తుంటారు, కొంతమంది బాగా టాలెంట్ ఉంది, బాగా కష్టపడి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్లో ఫెయిల్ అవుతారు. అలాంటి వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఆ ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది, అంత చదివిన ఎఫర్ట్, పెట్టిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. కొంతమంది ఉంటారు అసలు బేసిక్స్ ఉండవు, ఇంకా వీళ్ళకి 4 ఏళ్ళు కూర్చున్నా రాదని అర్థమవుతూ ఉంటుంది, కానీ వాళ్ళకి చెప్పినా కోపం వస్తుంది. మనం చెప్పినా నీకు కష్టం వద్ది అంటే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేశారు, నేను చాలా కష్టపడి ఐఏఎస్ కొట్టడానికి వస్తే మమ్మల్ని డిస్కరేజ్ చేశారంటారు. కొంతమంది అసలు టైం అనేది సరిగ్గా ఇన్వెస్ట్ చేయరు, ఫోకస్ పెట్టరు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం డిస్కరేజ్ చేయాల్సిందే. కానీ చెప్తే అర్థం కాని పరిస్థితిలో కూడా ఉంటారనమాట. ఇంకోటి పేరెంట్స్ కూడా చెప్తుంటారు, ఇక్కడ చదవరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్కి అందరికీ మేము బాగా కష్టపడుతున్నామని చెప్తూ ఉంటారనమాట. కానీ రియాలిటీలో అంతా చదవరు అనమాట.
మేము ఫైనల్గా పేరెంట్స్కి ఒక టిప్ చెప్పండి మేడం. మీరు ఇందాక అన్నారు మధ్యలో చాలామంది పిల్లలకి అంత పొటెన్షియాలిటీ ఉండకపోయినా కూడా అరే నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ కొట్టాలరా అంటారు. వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, పాపే కానీ బాబే కానీ. అలా పేరెంట్స్ అలా వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారు అలాంటి అంటే యాక్చువల్లీ మన పిల్లలకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఒకళ్ళు పెద్ద ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు ఇంకో పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఒక సోషల్ యాక్టివిస్ట్ అవ్వచ్చు. అలా కాకుండా అందరినీ ఒకే ఘాటి మీద తీసుకొచ్చి అందరూ ఐఏఎస్ అవ్వాలంటే కుదరదు. అది వర్కౌట్ అవ్వదు. మన పిల్లల్లో ఉన్న టేస్ట్ ఏంటి, వాళ్ళు ఏ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలరు, ఏ ఫీల్డ్లో వాళ్ళు పుష్ చేస్తే వాళ్ళు బెటర్ సిటిజన్ అవ్వగలరు, బెటర్గా పర్ఫామ్ చేయగలరు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వగలరు, అదే ఆలోచించాలి. అంతేగాని వాళ్ళకి ఆ ఫీల్డ్లో యాప్టిట్యూడ్ లేదని తెలిసిన, ఆ ఓరియంటేషన్ లేదని తెలిసిన తొయ్యకూడదు అనమాట. జనరల్గా సివిల్ సర్వీసెస్లో ఈజీగా తెలిసిపోద్దండి, ఎందుకంటే ఇది మామూలు ఎగ్జామ్ కాదు. వాళ్ళకి ప్యాషన్ వచ్చారా లేదా, వాళ్ళు నిజంగా ఆ స్ట్రెంత్ ఉందా లేదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీకి అయితే నాలాంటి వాళ్ళు కొంచెం ఒక 2-3 రోజులు వాళ్ళని చూడంగానే వాళ్ళు నిజంగా వర్తీయా కాదా, వాళ్ళు కూర్చుంటారా కూర్చోరా అర్థమవుతుంటుంది అనమాట. నేనైతే సింపుల్గా ఒక 20 టెస్టులు పెడతాను. నువ్వు ఈ టెక్స్ట్ బుక్ చదివిరా, ఈ పని చేసుకురా అని చెప్పి. దానిలో 100 మందికి చెప్తే 10 మంది తిరిగి వస్తారు. ఆ 10 మందిలో కూడా ఒకడే ఐఏఎస్ అవుతాడు ఫైనల్గా. సో ఆ టెస్ట్ నాకు అర్థమైపోద్ది. కానీ సమాజం ఏమైపోయిందంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలా అతిగా, అంటే అసలు మనం చెప్పే ముందే, మనం అసెస్ చేసే ముందే పేరెంట్సే వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఇది కూడా తయారవుతుంది సమాజంలో. ముఖ్యంగా ఇప్పుడు జెన్జీలో ఉన్న పేరెంట్స్ క్లియర్గా వచ్చి వీళ్ళు చేసేసారు అయిపోయింది చాలా ఎక్కువ చెప్తుంటారు అనమాట. సో అలా కాకుండా రియలిస్టిక్గా ఉండాలని నేను అంటాను. రియలిస్టిక్గా ఉండి వాళ్ళకి ఆస్పిరెంట్కి ఏం అర్థమవుతుంది, ఏ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉంది, ఏ ఫీల్డ్లోకి తీసుకెళ్తే వాళ్ళు షైన్ అవుతారు, అది ఇంపార్టెంట్. అండ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్లు, లేదా బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఏదైనా గొప్ప కాదండి. ప్రపంచంలో ఇప్పుడు రకరకాల ఫీల్డ్స్ వస్తున్నాయి. ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు రాణించవచ్చు అనమాట. కానీ చాలా మందికి అది అర్థం కాక ఇంకా ఆ క్రేజ్ నుంచి బయటకు రావట్లా, అదొక ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావట్లేదు. గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్ కదా, అది పాత రోజుల్లో కాన్సెప్ట్. ఐ ట్రైన్ ఫర్ సివిల్ సర్వీసెస్ నో డౌట్, కానీ గవర్నమెంట్ జాబే సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ఇట్స్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు ఏ గవర్నమెంట్ జాబ్ చేశారని ఇంత గొప్ప అవుతున్నారు, ఇంత ఎంపైర్ స్థాపిస్తున్నారు. సో కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద డే. పర్టికులర్గా ఈ మోడర్న్ ఏరాలో గవర్నమెంట్ జాబ్ అనేది అవసరమే, కానీ అది మాత్రమే ఉంటే గొప్పలని కాదు. థింగ్స్ మారిపోయాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.